live streaming with thank you. అందరూ వేదిక ప్పుడు ప్రతి మండలానికి వెళ్ళి టౌన్లో కూడా చేశాం కళ్యాణ మండపాల్లో. ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా సీఎం గారు ఉద్దేశించి మీతో మాట్లాడుతున్నప్పుడు వెంకటగిరి టౌన్లో పెడితే బాగుంటుందని కలెక్టర్ గారంటే నేను కూడా సంతోషపడి ఇక్కడే పెడతాం సార్, మాకు పెట్టడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, సీఎం గారిని ఈ స్క్రీన్ మీదే చూస్తారు, మీతో మాట్లాడతారు, మీరందరూ కూడా ఆయన కనబడతారు. కలెక్టరేట్లో కూడా ఇంతమంది జనం ఇప్పుడు రాలేదు సార్, మనం ఒప్పుకోవాల్సిందే. మిమ్మల్ని అందరినీ చూస్తారు సీఎం గారు. ఆయన ఎప్పుడైతే దానిలో మాట్లాడటం మొదలు పెడతారో ఇక్కడి నుంచి కెమెరా మిమ్మల్ని అందరినీ చూపించి ఆయన చూపిస్తుంది. మీకోసం ఇది ఒక రుణంగా, ఒక భారంగా భావించరు ముఖ్యమంత్రి గారు. ఇంకా మేము ఇష్టపడతా ఉంటాం, మిమ్మల్ని ముందర పెడతా ఉండాలి. సాధికారత అని మాటల్లో చెప్పేవారు ముందరుండేవాడు. సముచిత స్థానం కల్పించాలి, పదవుల్లో కానీ స్వయం కృషితో సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఏం చేయగలను అనే ఎలాంటి సలహాలు ఇచ్చినా వెంటనే దాన్ని అంగీకరించి ఆచరణలో పెట్టే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మేలు కోసమే ఈ పనులు చేయటం. మహిళలు లేనిదే ఏ పని జరగదు. రేపు కొత్త బిల్లు కూడా వస్తుంది, చట్టసభల్లో 50%. చట్టం రాకముందరే ఆంధ్ర రాష్ట్రం దానికన్నా ముందుండి 50% మీకు వాటా కల్పిస్తూ 50% దాటి కూడా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాతి. బడుగు బలహీన వర్గాలు అని ఇదివరకు అంటుంటే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని సొంతం చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు మాటలు చెప్తాయి, మాట తప్పకుండా మీ అందరికీ తెలుసమ్మా, ఇంత డబ్బులు ఇచ్చేస్తా ఉంటే ఈ డబ్బులు ఇస్తానని చెప్పింది అసలు ఎవరు? మాఫీ చేస్తానంది గత ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్పి మాట తప్పారు. ఆయన చేయని పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను చేస్తాను అన్నారు. ఏ విధంగా మీకు పని చేసి పెట్టాలా అనే దానిలో ముందుండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ధైర్యంగా
మీ ఇళ్ళకి మమ్మల్ని వెళ్ళమన్నాడు. ఆయనే ధైర్యంగా చెప్పాడు, మీకు మంచి జరుగుంటే నాకు ఓటేయండి అని. 5 సంవత్సరాలు చూశారు. ఇదివరకు ఉన్న వ్యక్తి ఏం హామీలు ఇచ్చాడు, ఏం చేశారో చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి వీడియో చూసినా కూడా మొన్న 19వ తేదీ మీరెవ్వరూ ఒక్కరు కూడా పోయి ఉండరు చంద్రబాబు సభకి. నిజమేనా? పోలేదు కదా ఎవరా? నేను తల తిప్పేసుకుంటా ఉన్నా. ఎవరు బాగాలేదులే, నాకు తెలుసు. రేపు ఓటేసినప్పుడు మీరే తెలుపుతారు కదా. సంతోషం. ముఖ్యంగా మన కలెక్టర్ గారికి ఈరోజు ఈ సభ, ఈ కార్యక్రమం వెంకటగిరి టౌన్లో జరపాలని ఇక్కడ జరపటం నాకు మరీ సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ది అఫీషియల్స్ అండ్ ది ఆఫీసర్స్ టు కండక్ట్. నా సహాయ సహకారాలు అఫీషియల్స్కి ఎప్పుడూ ఉంటాయి. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటానని మరొకసారి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు దీన్ని మనం చక్కగా వినియోగించుకోగలగాలి. దీన్ని వినియోగించుకొని ఆ లోన్ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని కట్టేసిన తర్వాత ప్రభుత్వం ఈరోజు పెద్ద పెద్ద బ్యాంకులతోనూ పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలతోనూ ఎంఓయూ ఎంటర్ అయ్యింది. ఈరోజు మనం స్వయం ఉపాధి పొందడానికి, మన సొంత కాళ్ళ మీద మనం నిలవడానికి, మహిళా సాధికారికత ఆర్థికంగా పొందడానికి ఈ డబ్బులను మనం ఉపయోగించుకోగలిగితే తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఎవరి మీద గవర్నమెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, కానీ ఎట్లా ఉపయోగం లేని విషయాలు కూడా మీరు చెప్పండి. ఎక్కువ రావడం అనేది ఇప్పటికే ఉంటుంది. మనం దీన్ని సక్రమంగా వినియోగించుకోగలిగితే పూర్తిగా మహిళలు నడుపుతున్నటువంటి కుటుంబాలే మనకు కనబడుతుంది. పూర్వకాలం చూసుకున్నట్లయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం మాతృ సమాజం ఉండేది. ఆ వచ్చినటువంటి డబ్బును కానీ, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ ఏ విధంగా కట్టుబెట్టాలా కుటుంబం కోసం అనేది ఆ మాతృస్వామ్య సమాజంలో ఉండేది. అటువంటి పరిస్థితి రిపీట్ కాబోతా ఉంది. దీన్ని మనం చక్కగా వినియోగించుకోగలిగితే ఈ డబ్బును మనం అనవసరమైనటువంటి పుస్తకాలకు కాకుండా ప్రభుత్వం మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యాపారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటి కోసం మనం వినియోగించుకోగలిగితే తప్పనిసరిగా మన అభివృద్ధి చెందుతుంది. మీ కుటుంబాలను మరింత ఆర్థికంగా ముందుకు తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మహిళలు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఖర్చులు పోకుండా దీన్ని మన కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమంలో, ఎందుకంటే మహిళలకు సాధికారత, ఆర్థిక సాధికారత అందించేటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ
సార్ చెప్పింది అంతే